రాష్ట్రంలో వరదల కారణంగా చనిపోయిన వారి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెక్ డ్యాం కిన్నెరసాని వరద ఉధృతికి కొట్టుకుపోయిన ప్రదేశాన్ని బట్టి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కార్యకర్తలు, నాయకులు కమిషన్ల కోసం కట్టిన చెక్ డ్యాంలన్నీ కూలిపోవడంతో వందలాది కోట్లలో నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాలకు అధికారులను పంపించి నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చేస్తానని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. నాశనకంగా కడతా ఉన్నారు, ఎక్కువ రోజులు నిలబడదని వాళ్ళు చెప్పినట్టుగానే, ప్రజలు చెప్పినట్టుగానే కేవలం 2 సంవత్సరాలు కొద్ది వరద రాగానే పూర్తిగా కొట్టుకొని పోయింది. గోదావరి నది పైన ఏం కనపడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్రలో కూడా చూశాను. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం అనేక వాగుల పైన కట్టినటువంటి చెక్ డ్యాంలు పూర్తిగా కొట్టుకొని పోయింది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాంలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యాంల పేరు వాళ్ళు కట్టినట్టు వందలాది కోట్లు ఒట్టిగా నీళ్లలో ఇలా పోసినట్టు అయిపోయింది. కేవలం వాళ్ళ కార్యకర్తల కోసమో లేకపోతే వాళ్ళ నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం డిజైన్ చేసి వాటిని ఇచ్చేస్తే అవి నాసి రకంతో కట్టడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఈ రకంగా నదిలో నీళ్లలో పోసినటువంటి డబ్బులు ప్రజల సొమ్ము వృధాగా అయిపోయింది. ఇది చాలా దురదృష్టం. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ రకంగా వరదల్లో కొట్టుకొని పోయే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం